హలో ఫ్రెండ్స్, బండి రిపేర్ నేర్చుకుందాం రాండి. ఈ రోజు మా బండి కొద్దిగా కీస్ ఆన్ లో పెట్టేసి వదిలేయడం వల్ల బ్యాటరీ డౌన్ అయింది. మెకానిక్ దగ్గరికి వెళ్ళలేదు. మెకానిక్ ఫోన్ చేసి చెప్తే బ్యాటరీలో రెండు సైడ్ చూడండి, ఒకటి రెడ్ కనిపిస్తుంది కదా, రెడ్ ది అటు సైడ్ గ్రీన్ ది లేదు. ఈవెన్ దో అక్కడ స్క్రూ ఉంటుంది, అది బ్యాటరీకి లెఫ్ట్ రైట్ లో రెండు స్క్రూస్ ఇచ్చారు. వాటిలో ఒక దానిని డిస్కనెక్ట్ చేసి కిక్కర్ ని బాగా కొట్టమన్నారు. సో బ్యాటరీకి ఆ రెడ్ కనిపిస్తుంది చూడండి, ఆ రెడ్ కు లేదా ఆపోజిట్ లో గ్రీన్ అని అర్థం చేసుకోవాలి. దానిలో ఏదో ఒక స్క్రూని డిస్కనెక్ట్ చేయమన్నారు. మేము అలా డిస్కనెక్ట్ చేసాము. చేసిన తర్వాత కిక్కర్ ని బాగా కొట్టాం. చాలా సేపు కొట్టాల్సి వచ్చింది కిక్కర్. అప్పుడు కానీ స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ ఒకసారి స్టార్ట్ అయింది, మేము తొందరపడి ఆఫ్ చేసే వరకు మళ్ళీ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం కూడా అదే ప్రొసీజర్ ఫాలో అయినాము. రెండు స్క్రూలు కూడా తీసేసాం. మధ్యలో రెడ్ గ్రీన్ రెండు డిస్కనెక్ట్ చేసి కిక్కర్ కొట్టాము. మళ్ళీ బ్యాటరీ తీసి పక్కన పెట్టేసి కూడా కిక్కర్ కొట్టాము. మళ్ళీ బ్యాటరీ యాజ్ ఇట్ ఈస్ గా సెట్ చేసి మళ్ళీ ఒక స్క్రూ పెట్టి, అంటే వన్ సైడ్ రెడ్ ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేసి గ్రీన్ ని మళ్ళీ డిస్కనెక్ట్ చేసి కిక్కర్ కొట్టాము. ఫైనల్ గా బ్యాటరీ కొద్దిగా రీఛార్జ్ అయింది. బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు బండిని స్టార్ట్ లో పెట్టేసి అన్ని రీఫిట్టింగ్ చేసేస్తూ ఉన్నాము. బండి అయితే ప్రజెంట్ స్టార్టింగ్ లోనే ఉంది. బండి అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక్కడ ఓవరాల్ చెప్పేది ఏమంటే, ఇప్పుడు మేము మెకానిక్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మాకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. పోలేదు, ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది, మెకానిక్ దగ్గర వెళ్లాల్సి వచ్చేది. మెకానిక్ కూడా ఇక్కడికి రాలేదు, మేము బండిని తోయలేదు, మెకానిక్ దగ్గర తీసుకెళ్లలేదు. ఓవరాల్ గా మనకు 6 స్క్రూలు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టీల్ గార్డ్ ఉన్నాయి కదా, దానివి 2 స్క్రూలు, మళ్ళా ఆ మ్యాట్ కింద 2 స్క్రూలు వస్తాయి, బ్యాటరీవి 2 స్క్రూలు. మొత్తానికి మేము ఒక 6 స్క్రూలు మాత్రం ఓపెన్ చేసాము. 6 స్క్రూలు ఓపెన్ చేసి బ్యాటరీకి ఏదో ఒక దానిని డిస్కనెక్ట్ చేసి కిక్కర్ కొట్టాలి. బండి ఆన్ లో ఉన్నప్పుడే మళ్ళీ అన్ని రీఫిటింగ్ చేసేసాము. సో ఇప్పుడు బండి బాగా స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక 2 రౌండ్స్ వేపించాము. బండి ఆన్ లో పెట్టించేసి బయటికి తీసుకెళ్లి 2 రౌండ్స్ వేసాము. 2 రౌండ్స్ వేసి ఇప్పుడు బండి ఆఫ్ చేసాము. మళ్ళీ ఆన్ చేస్తే కూడా ఇప్పుడు ఆన్ అవుతా ఉంది. ఏం లేదు, బ్యాటరీ డౌన్ అయింది. మామూలుగా అయితే కొంతమంది మెకానిక్లు ఏమంటారంటే బ్యాటరీ ఓపెన్ చేసుకొని తీసుకెళ్ళాలి, బ్యాటరీ రీఛార్జ్ చేయాలి, మళ్ళీ తెచ్చి ఫిట్టింగ్ చేయాలి, ఇలా కూడా కొంతమంది చెప్తా ఉంటారు. కానీ మాకైతే ఇలాగే స్టార్ట్ అయిపోయింది. చూడండి, మళ్ళీ రీఫిట్టింగ్ కూడా చేసేస్తూ ఉన్నాము. ఈ మ్యాట్ కింద కూడా 2 స్క్రూలు ఉన్నాయి కదా, అవి కూడా పెట్టేస్తున్నాము. సో మీకు కూడా ఎప్పుడైనా బండి ఆగిపోతే ఇలా ట్రై చేయండి. ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. మరి అప్పటికి కాకపోతే ఇంకా మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సి రావచ్చు. చూడండి, మనకున్నవి 6 స్క్రూలు బాగా ఫిట్టింగ్ చేస్తున్నాం. మేము ఎక్కువగా కూడా ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇక్కడ ఏవి పెద్దగా వాడలేదు. ఓన్లీ ఒక 2 ఐటమ్స్ వాడినాము. అందులో స్క్రూ డ్రైవర్ ఒకటి, ఒక చిన్న ఫ్లక్కర్ లాంటిది స్క్రూ కింద పడిపోయింది, అందలేదు అందులో. దానివల్ల మేము జస్ట్ ఒక స్క్రూ డ్రైవర్, ఒక చిన్న ఫ్లక్కర్ లాంటివి వాడాము. బండి ఆన్ అయింది చూడండి. ఈ 2 ఐటమ్స్ మాత్రం వాడాము, ఎక్కువగా ఏం వాడలేదు. ఓవరాల్ గా బండిని స్టార్ట్ లోనే పెట్టి బండి మూమెంట్ ఇచ్చాము. ఒక 2 రౌండ్స్ వేసుకొని వస్తే బండి స్టార్ట్ అయింది. ప్లీజ్ లైక్, షేర్.